ఒకసారి ద్వారకలకు బ్రహ్మదేవుడు వెళ్ళిండు దర్శనం కోసం. బయట ఉన్న సేవకుడు స్వామివారికి చెప్పిండు, అయ్యా బ్రహ్మదేవుడు మీ దర్శనం కోసం వచ్చిండని. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఏ బ్రహ్మదేవుడు అది? కనుక ఈ మాట బ్రహ్మదేవుడు విన్నాడు. వినేసరికి నాకు ఆశ్చర్యం ఇచ్చింది, అరే ఏ బ్రహ్మ అంటే ఇంకెవరు ఉన్నారా అంటే స్వామి అంటారు, సరే రమ్మ చెప్పని. దర్శనం చేసుకున్న బ్రహ్మాజీ దర్శనం కానీ ఇప్పుడు ఏముంది, మనసు స్థిరంగా లేదు. ఎందుకు? ఏ బ్రహ్మ అంటే ఆ లోపల క్వశ్చన్ బాగా యాజిటేట్ చేస్తుంది. అయ్యా మరి నేను వచ్చే కంటే ముందు మీరు మాట అంటే అర్థం కాలేదు అంటే ఆగన్నాడు. ఏం చేసిండు, అందరికీ మెసేజ్ పెట్టేసిండు. అప్పుడే ఈ బ్రహ్మదేవుని సమక్షంగానే ఎందరో బ్రహ్మదేవులు వచ్చేస్తున్నాయి. ఈ బ్రహ్మదేవునికి 4 తలాలు ఉన్నాయి, ఇంకో బ్రహ్మదేవునికి 8, ఒకరికి 16, ఒకరికి 32, ఒకరికి 64. బ్రహ్మదేవుడు ఎగ్దము హంబల్ అయిపోయాడు. ఎందుకంటే ఇందాక ఏమి కనిపించింది, ఈ భౌతిక జగతంలో కృష్ణుడు తర్వాత నేనే ఉన్నా, ఐఎమ్ ద సెకండ్ వన్. కానీ తర్వాత తెలిసింది నాకైతే కేవలం 4 శిరాలు ఉన్నాయి, నాకంటే ఎన్నో రేట్లు ఎక్కువ శిరాలు ఉన్న బ్రహ్మదేవులు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ వచ్చారు, వేరే వేరే లోకంలోకి వెళ్ళి. కనుకనే మన లోకం, మన బ్రహ్మాండం ఏది ఉందో ఇది చాలా సింపుల్, మిగతా బ్రహ్మాండం చాలా కాంప్లెక్స్. కనుకనే అన్ని మెథడ్లు కావాలి మేనేజ్మెంట్ కోసం. మన బ్రహ్మదేవునికి 4 ఉన్నాయి, 4తో జరుపుతుంది ఇక మేనేజ్మెంట్.